హలో హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పారో టీవీ. ద స్పారో టీవీ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్ పిల్లలు. మీరు ఎప్పటిలాగే ఈ కథను కూడా చక్కగా వినండి. దీంట్లో ఉన్న నీతి ఏంటో తెలుసుకోండి. అలాగే అలాంటి నీతి విలువల్ని నిజ జీవితంలో కూడా అక్కడక్కడ అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఇప్పుడు కథ మొదలెడదామా? అనగనగా ఒక అడవిలో సింహం అంటే తెలుసు కదా, సింహరాజు. గాడిదేంటి సడన్ గా సింహాన్ని పక్కన అంటారా? వీళ్ళిద్దరి మధ్య కథ. ఈ కథ వీళ్ళిద్దరే హీరోలు. ఈ అడవిలో సింహం గాడిద ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు. గాడిద చాలా గర్వంగా, నేనే ఈ అడవిలో శ్రేష్ఠుడిని, ఎందుకంటే నేనెంతో సహనం కలవాడిని. యజమాని మాత్రం ఎప్పుడు నమ్మకంగా నాతో ఇలాంటి బరువులు మోపిస్తూ ఇలా పనులు చెప్పిస్తుంటాడు, కాబట్టి నేను గొప్పవాడిని సింహమ్మ అన్నాడు. సింహం చిరునవ్వు నవ్వి, గాడిద, నీ కష్టం చాలా గొప్పది, కానీ రాజ్యం నడిపించేది, నాయకత్వ లక్షణాలు ఉన్న శక్తి అడవిలో నాకొక్కడికే ఉంది. జంతువులన్నీ నేనంటే భయపడి చస్తాయి, అలాగే నేను వస్తుంటే భయంతో రెస్పెక్ట్తో అలా పారిపోతుంటాయి, కాబట్టి నేనే మీ అందరికంటే చాలా గొప్పవాడిని అంటాడు. ఇలా ఇద్దరు నువ్వు గొప్ప నేను గొప్ప అని వాగ్వివాదం చేసుకుంటున్నారు, డిబేట్ చేసుకుంటారు. అప్పుడు నాలెడ్జ్ ఉన్నటువంటి కోతి అక్కడికి వచ్చింది. సింహం మరియు గాడిద గారు, మీ ఇద్దరు మీ విధుల్లో మీ పనుల్లో గొప్పవారే, ఎవరు ఇతరుల కంటే తక్కువ కాదు. గాడిద లేకపోతే మానవుల పనులు జరగవు, సింహం లేకపోతే అడవిలో సమతుల్యత ఉండదు, అంటే అడవిలో ఈ బ్యాలెన్స్ అనేది ఉండదు. కాబట్టి ఎవరు బెస్ట్ అనేది కాదు, ప్రతి ఒక్కరూ తమ తమ చోట వాళ్ళు గొప్పవారే. సింహమా, గాడిద, నీకు ఈ విషయం తెలుసా అని చెప్పాడు. సింహం గాడిద ఇద్దరు కోతిగాడి మాటలు విని సంతోషించి కలిసి బయలుదేరారు. కోతి, నువ్వు చెప్పింది కూడా చాలా మంచి విషయమే, కాబట్టి ఇక్కడ ఎవరి వాళ్ళు వాళ్ళ విషయాల్లో చాలా గొప్పవాళ్లే అన్నారు. ఈ కథలో నీతి ఏం తెలిసిందిరా పిల్లలు? ప్రతి ఒక్కరికి తమ తమ స్థానం విలువ ఉంటుంది. మనం అంతా నిజాయితీగా పనిచేస్తే మనం అందరం గొప్పవాళ్ళమే అని ఈ నీతి తెలిసింది కదా పిల్లలు. మరొక చక్కటి మెసేజ్తో మరొక చక్కటి వీడియోలో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.